జూన్ 20 దేవుని వాగ్దానం. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. కీర్తన 65:4. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని ఉన్నతమైన కృపలో మనమందరం మరొక నూతనమైన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళే ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మీరందరూ క్షేమము అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రభు మనకిచ్చే వాగ్దానము ఎంతో ఉన్నతమైనది. మన జీవితాలు తృప్తికరంగా ఉండాలని, మనం తృప్తిని పొందుకోవాలని, ప్రభు ఆశీర్వాదాల చేత మేలుల చేత తృప్తి కలిగి మన జీవితాన్ని ముందుకు నడిపించాలని ప్రభు ఎప్పుడూ ఆశపడతాడు. అయితే అలాంటి గొప్ప ఆశీర్వాదం, తృప్తికరమైనటువంటి జీవితం, నువ్వు ఏది అసంతృప్తిగా కాకుండా నీ జీవితంలో ప్రతిదీ పొందుకుని ఆశీర్వదింపబడాలి అని నువ్వు అనుకుంటే ప్రభు ఇచ్చే వాగ్దానము వెంక ఆ వాగ్దానములో ఉన్న విషయాలను మనం చూసి దానిని మన జీవితంలో అన్వయించుకోగలగాలి. నేటి వాగ్దానములో ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాలయము చేత, పరిశుద్ధమైనటువంటి ఆ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ ఆలయము, ఆ ఆలయములో ఉన్నటువంటి సమయాన్ని గడపడం ద్వారా, ఆలయము ద్వారా అంత మాత్రమే కాదు, మందిరములో వచ్చే మేలుల ద్వారా మనము తృప్తి పొందుతాం. చాలామంది దేవుని మందిరము ఎడల చాలా అశ్రద్ధ చూపుతూ ఉంటారు. మందిరము వెళ్ళడం అంటేనే చాలా అశ్రద్ధని కనబరిచేవారు అనేక మంది మన చుట్టూ. విశ్వాసులుగా చెప్పేవారు సమయానికి మందిరానికి రారు, సమయం అయ్యే వరకు మందిరంలో ఉండలేరు. ప్రార్థన అంటే, మందిరానికి రావడం అని అంటే చాలా అశ్రద్ధ భావాన్ని కలిగి ప్రదర్శించేవారు చాలామందినే మనం చూస్తూ ఉంటాం. అలా ఉండడం ద్వారా మన జీవితంలో మేలులు పొందుకోలేక, తృప్తికరమైన జీవితము మనము పొందుకోలేక కోల్పోతూ ఉంటాం. ప్రియులారా, దేవుని మందిరాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. మందిరము అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ దేవుని మందిరాన్ని నువ్వు శ్రద్ధగా పఠించగలిగినప్పుడు, మందిరానికి వెళ్ళగలిగినప్పుడు, మందిరంలో నీ సమయాన్ని గడపగలిగినప్పుడు అది నీకు మేలుకరంగా ఉండి నీ జీవితంలో తృప్తిని అనుగ్రహిస్తుంది. అటువంటి సంతృప్తికరమైన జీవితాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడ గొప్ప దేవ, మేము నీ మందిరాన్ని అలక్ష్యము చేయక మందిరములో సమయం గడుపుటకు బిడలకు మంచి మనస్సులను దయచేయండి. నేడు బిడల యొక్క ప్రతి ప్రయత్నములో, పనులలో విజయవంతమైన జీవితాలను బిడలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. నేటి దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక. ఆమేన్.